నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా 3 నెలల నుంచి 6 నెలల లోపు స్థానిక ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం 2 ఏళ్ళు అయ్యింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఆ తర్వాత ఈ 2 నెలల్లో ఎలా ఉందనేది మన స్టేట్ లో చూస్తా ఉన్నాము. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం మంతటి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నిలబడేటువంటి డీలర్ సీన్ గారితో ఉన్నాము, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి అన్న, మీరు గతంలో ఎట్లుండే గౌతమ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ప్రస్తుతం ఎట్లా ఉంది ఈ 2 ఏళ్ల నుంచి, నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు ప్రతి సంవత్సరానికి 2 టర్న్ల రైతు బంధు పడేది. ఇంకా చాలా అభివృద్ధి చేసింది. ప్రతి ఊర్లో, మా ఊర్లో మాత్రం గ్రామ పంచాయతీగా కొత్తగా నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు అయితే కొద్ది ఒక 2-3 ఉన్నాయి, అంతే. దాదాపు అయితే మొత్తం అయిపోయింది. స్కూల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. కొద్దిగా మధ్య నిధులు ఇచ్చిన కాడికి అయిపోయింది, కొద్దిగా పెండింగ్ లో ఉంది. సీసీ రోడ్లు దాదాపు ఆల్మోస్ట్ సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ ఇట్లా బాగా జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అయితే 2 ఏళ్ల నుంచి స్థానిక ఎలక్షన్స్ వైపే చూడలేదు, ఇప్పుడు చూస్తా ఉన్నారు. మరి ఈ 2 ఏళ్ళలో ఎట్లా ఉంది మీ ఊరి పరిస్థితి? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగినుంటే సెంట్రల్ కే రావాల్సిన నిధులు కూడా వచ్చి ఊరు చాలా అభివృద్ధి జరిగేది. ఈ